గత 6 ఏళ్లుగా బ్యాడ్ టైం పట్టి పీడిస్తున్న ఆ మాజీ మంత్రికి గుడ్ టైం రాబోతుందా? పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ నేతను మళ్ళీ అక్కున చేర్చుకునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఏడాది కాలంగా ప్లేస్మెంట్ దొరక్క వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఆ మాజీ మంత్రి తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. తనతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం పాత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట ఆ ఎక్స్ మినిస్టర్. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. గ్రానైట్ వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారిగా 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో సిద్ధా రాఘవరావు కేబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. కీలక శాఖలో 5 ఏళ్ల పాటు మంత్రిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సిద్ధా రాఘవరావు టీడీపీకి బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఉన్న ఎన్నికల సమయంలో సిద్ధా రాఘవరావు ఎక్కడా పాలిటిక్స్ లో యాక్టివ్గా కనిపించలేదు. మొన్నటి ఎన్నికల్లో రాఘవరావు దర్శి వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అద్దంకి, ఒంగోలు, మార్కాపురంలో ఓ స్థానం నుంచి పోటీ చేయమని వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చినా సిద్ధా మాత్రం ఆసక్తి చూపలేదు. దర్శి నుంచి కాకుండా వేరే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పదనే ఆలోచనతో మొన్నటి ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేశారు సిద్ధా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధా సిద్ధమయ్యారు. వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదల సమయంలో సిద్ధా రాఘవరావు సీఎం చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసి రాఘవరావు వరద బాధితుల కోసం విరాళం అందించారు. వైసీపీకి రాజీనామా తర్వాత టీడీపీలోకి రీఎంట్రీ విషయంలో చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు సిద్ధా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. పదవులు లేకున్నా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో రాయబారం నడిపినా అధిష్టానం నుంచి క్లారిటీ రాలేదు. వైసీపీని వీడి ఏడాది కాలం పూర్తవడం, మరోవైపు టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడాల్సి వచ్చింది సిద్ధా రాఘవరావు. ఎట్టకేలకు టీడీపీ పెద్దలు ఓకే చెప్పడంతో మళ్లీ పసుపు కండువా కప్పుకోబోతున్నారు మాజీ మంత్రి. తనతో పాటు కుమారుడు సుధీర్ పొలిటికల్ ఫ్యూచర్ పై యూటర్న్ తీసుకున్న సిద్ధాకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయంటున్నారు ఆయన సన్నిహితులు. వారసుడు సిద్ధా సుధీర్ని రాజకీయాల్లోకి తేవాలనేది సిద్ధా రాఘవరావు కోరిక. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిపోవాలని అనుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో దర్శి అభివృద్ధి కార్యక్రమాలలో సుధీర్ని భాగం చేశారు. తండ్రి మంత్రిగా ఉండగా దర్శిలో ఏ కార్యక్రమం జరిగినా సుధీరే ఎక్కువగా కనిపించేవారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా దర్శి అసెంబ్లీ సీటుని కుమారుడికి ఇప్పించేందుకు రాఘవరావు గట్టి ప్రయత్నాలే చేశారు. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడమే రాజకీయంగా ఆయన చేసిన బిగ్ మిస్టేక్ అనే వాదన కూడా ఉంది. ఆయనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఈ నిర్ణయం ప్రశ్నార్థకంగా మార్చేసిందనే ప్రచారం జరిగింది. సిద్ధా రాఘవరావు ప్రయత్నాలు ఫలించి చివరికి టీడీపీ అధిష్టానం ఎస్ చెప్పడంతో ఈ నెలలోనే మళ్లీ సైకిల్ ఎక్కబోతున్నారు మాజీ మంత్రి. బర్త్డేకు ముందు ఆయన టీడీపీ తీర్థం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. సిద్ధాకు లైన్ క్లియర్ కావడమే కాకుండా ఆయన కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కూడా గాడిన పడే అవకాశం కనబడుతోంది. అయితే సిద్ధా రాఘవరావు పార్టీలోకి చేరిన తర్వాత గతంలో ఉన్న ప్రాధాన్యం ఉంటుందా లేదా అనేదొక్కటే డౌట్.